హాయ్ అండి, వెల్కమ్ టు ఎస్టీవీ. నేను మీ అభి. మొత్తానికైతే శ్రీరామనవమి తర్వాత ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తాం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. శ్రీరామనవమి తర్వాత రాష్ట్రంలోని లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. రైతుల విషయంలో అధికారులు అలసత్వం వహించొద్దని ఆయన ఆదేశించారు. ధాన్యం తరుగు పెడితే మిల్లలపై చర్యలు తప్పని ఓ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన సందర్భంగా హెచ్చరించారు. అరకిలో ధాన్యం తరుగు తీసినా కేసులు పెడతామని చెప్పారు. ఇక్కడ చూసుకోవచ్చు మనం ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో హామీల్లోని అతి ముఖ్యమైన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం గురించి మంత్రి కీలక అప్డేట్ వెలువరించారు. శ్రీరామనవమి తర్వాత లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపడతామని వెల్లడించారు. ఇప్పుడు చూసుకోవచ్చు ఆల్రెడీ ఇందిరమ్మ పాలనలో ఏ ఒక్క రైతుకు అన్యాయం జరగకూడదని చెప్పేసి మొత్తానికైతే ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి మనకు అప్డేట్ వచ్చిందని చెప్పుకోవచ్చు. ఆల్రెడీ దీనికి సంబంధించి మనము మధ్యాహ్నం 2 వీడియో అయితే రిలీజ్ చేసాం. ఎందుకంటే మనకు ముందస్తు సమాచారంతో మనం వీడియోస్ అయితే చేస్తాం. ఎలాంటి ఫేక్ న్యూస్ అనేది స్ప్రెడ్ చేయం కాబట్టి మన ఛానల్ ఎవరైతే కొత్తగా ఫస్ట్ టైం చేస్తారో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీకు ఇలాంటి మరెన్నో అప్డేట్స్ అందరికంటే ముందుగా నేను చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. ఆల్రెడీ మనం 2 వీడియో చేసాం. ఒకరైతే కామెంట్ అయితే పెట్టారు, అన్న మీకు కన్ఫర్మేషన్ అని చెప్తున్నారు, మీకు కన్ఫర్మ్ న్యూస్ ఎక్కడిది, మీకు ఎవరు చెప్పారు అని చెప్పేసి ఒక కామెంట్ అయితే పెట్టాడు. అతనికి ఆల్రెడీ నేను చెప్పాను, ప్రూఫ్ ఉందా అని చెప్పేసి పెట్టాడు అనమాట కామెంట్. 100% ప్రూఫ్ తోటే పెడతామండి. మనం పెట్టిన తర్వాతనే అన్ని న్యూస్ ఛానల్స్ కావచ్చు, అలాగే వేటు న్యూస్, ఇలాంటి వేరే వెబ్సైట్స్ ఏవైతే ఉన్నాయో న్యూస్ మనకు ప్రతి ఒక్క వెబ్సైట్లో వస్తుంది. మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఆల్రెడీ చూసిన వాళ్ళకి మీకు అర్థమైపోయి ఉంటుంది. మనం 2 వీడియో పెట్టాం, తర్వాత 4 అట్లా ఇది మొత్తం స్ప్రెడ్ అయిపోయింది. అంటే ఆల్రెడీ మన ముందస్తు సమాచారం ఉంటుంది కొన్ని చాలా, ఆ సమాచారంతో వీడియో అయితే చేస్తాం. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎప్పటికప్పుడు మంచి అప్డేట్స్ ఇస్తుంటాను. ఈ శ్రీరామనవమి తర్వాత అంటే ఈ నెల 15వ తారీఖు 100% 15 లోపు లేదా 15 తర్వాత మాత్రం మీకు మంజూరు పత్రాలు L1కు సంబంధించి 100% ఇస్తారు. L2కు సంబంధించి కొంతమందికి మాత్రం ఈ డబుల్ ఇల్లు పంపిణీ చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ఒకవేళ అదే అనుకున్నట్లయితే మాత్రం మీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా పంపిణీ జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్టీవీ.